వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సలహాదారు పదవిని అందజేశారు. నమస్కారం. అయ్యా నమస్కారం. మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండూ ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఒక మంత్రి హోదాతో ఒక పదవి నాకు అనౌన్స్ చేశారు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్? ఫస్ట్ ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే అయితే మీ కార్యక్షేత్రము ఎలా ఉంటుంది? తర్వాత మీ ఏ స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే ఉంటాయి. అయ్యో, అది నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. తెలుగువారికి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ ఏమాత్రం పరిచయం అవసరం లేని ప్రపంచ ప్రఖ్యాత ప్రవచనకర్త అటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సలహాదారు అనే ఒక పదవిని తెలుగు భాషకు ఒక అలంకారంగా అందజేశారు. కేవలం చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చినదని మనం భావించకూడదు. తెలుగు జాతికి, సంస్కృతికి ప్రాతినిధ్యంగా వారి పేరును ఇచ్చినట్టుగా మనం భావిస్తూ వారితోటి ముచ్చటిద్దాము. అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అయ్యా నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. ఈ యొక్క క్యాబినెట్ హోదా స్థాయి, మంత్రి హోదా స్థాయి యొక్క ఈ పదవి మీకు రావటం, తద్వారా ముఖ్యంగా యువతకు, ఈరోజు తరం, రేపటి తరం, భవిష్యత్ తరాల యువతకు మార్గదర్శనం చేసేటట్లుగా ఒక మంచి పదవి రావటం ఒక గొప్ప అవకాశంగా తెలుగు వారందరూ భావిస్తున్నారు. మీలాంటి వారు 4 మంచి మాటలు చెప్పటం వల్ల, వినటం వల్ల ఒక శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది. బంగారు భవిత భారతదేశానికి ఏర్పడుతున్న విశ్వాసం తెలుగు ప్రజల్లో కలిగింది. మిమ్మల్ని చూస్తుంటే ఒకప్పుడు స్వామి వివేకానంద ఎంతోమంది యువతను ఆయన చాలా ప్రభావితం చేశారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు ఆయన. అలాగే మీరు ఏది మాట్లాడినా కానీ ఒక ఆలోచనాత్మకము, శక్తివంతము, ప్రభావశీలము ఇవన్నీ ఉంటూ అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని రంగాల వారు కూడా మీ ప్రవచనాలకి వాళ్ళు ఆకర్షణగా అవుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇటువంటి ఈ పదవి ఒక సరస్వతికి ఆభరణంగానే, మనం శంకరాభరణంలాగా సరస్వతికి ఆభరణంగా దీన్ని భావిస్తూ, మీ పైన స్వామి వివేకానంద ప్రభావం ఏదైనా ఉందా అని నాకు ఎప్పటి నుంచో అడగాలనిపిస్తుంది. అయ్యో, స్వామి వివేకానంద అంటే నాకు విశేషమైనటువంటి భక్తి, గౌరవం అండి. నాకు స్వామి వివేకానంద అంటే అంత గౌరవం ఏర్పడడానికి కారణం, ఆయన సామాన్యమైన మానవుడి యొక్క మౌలిక సమస్యని గుర్తించడంలో సఫలీకృతం అయ్యారు. దానికి పరిష్కారం చెప్పడంలో సఫలీకృతం అయ్యారు. ఏదో అప్పటికప్పుడు కాకతాళీయంగా చెప్పడం కాకుండా ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. అందుకే ఇవాళ చెప్పిన ఆలోచన 10 సంవత్సరాల తర్వాత కూడా అదే కొనసాగుతూ ఉంటుంది. శంకర భగవత్పాదుల వాంగ్మయం ఎలా ఉంటుందో వివేకానందుడి ఆలోచన సరళ అలా ఉంటుంది. అందుకే ఆయన బాగా ఆలోచించి ఇది పరిష్కారము అని నమ్మకంతో చెప్పారు అని నాకు దృఢమైన విశ్వాసం. ఆయన మాటలకి నేను అంత ప్రభావితుడయ్యాను. ఆయన పట్ల నాకంత భక్తి గౌరవాలు కూడా ఉన్నాయి. మీ బాల్యంలో, యవ్వనంలో మీ పైన బాగా ప్రభావం చూపించిన వాళ్ళు, ఈరోజు మీరింత ఒక గొప్ప వ్యక్తిగా కీర్తి పొందటానికి, ఇంత జ్ఞానాన్ని సంపాదించడానికి ఎటువంటి ప్రేరణ పొందారు? ఎవరెవరు, ఏ ఏ పుస్తకాలు ఏవి మిమ్మల్ని ప్రభావితం చేశాయి? నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు అని చెప్పవలసి వస్తే, మొట్టమొదటి వ్యక్తి మహానుభావులు, ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన ఒక విషయం కాదండి, అసలు కాలంలో సంధ్యాకాలం దగ్గర మొదలుపెట్టి ఒక పిల్లవాడికి ఉండవలసిన క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దేనికి గౌరవం ఉండాలి, శాస్త్రం ఏం చెప్పింది, అది ఎప్పటికీ ఎట్లా అన్వయం అవుతుంది, అన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా మాట్లాడటంలో అంత గొప్ప వ్యక్తి నేను వేరొకరిని గమనించలేదు.
అనేక విషయాలు మాట్లాడతారు. కానీ నేను వ్యక్తిగతంగా గమనించింది ఏంటంటే, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సామాన్య గృహిణి కర్తవ్యం దగ్గర నుంచి, ఒక మహావిద్వాంసుడి కర్తవ్యం వరకు, సమాజ నిర్మాణంలో పరిపాలకుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఆయన స్పృశించని విషయాలు లేవు. ఆయన అనుగ్రహ భాషణాలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. ఆ పైన మా గురువుగారు రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు వారు పరవశంతో చెప్పినటువంటి కొన్ని మాటలు నన్ను ఆ ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాల వైపుకి బాగా ఆకర్షితుణ్ణి అయ్యేటట్లుగా చేశాయి. వీళ్ళు నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరిని నేను చూడలేదు. ఆశ్చర్యం. నాకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నేనెప్పుడూ మహాస్వామి వారిని చూడలేదు భౌతికంగా. అంటే పచ్చి అబద్ధం. నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకనిపిస్తుంది. కానీ సత్యం నేను దర్శనం చేయలేదండి అసలు. కానీ అనుక్షణం వారు నాతో ఉన్నారన్న భావన, అనుక్షణం నేను ఏది చేసినా నాకు తెలియకుండానే జీవితంలో ఏది అలవాటైపోయిందంటే, ఇది స్వామివారు అంగీకరిస్తారా? నేను ఇలా చేశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని ఒక ఆరోగ్యవంతమైన భయం నాకు ఏర్పడడానికి ఆయన కారణమయ్యారు. నాకు తెలియకుండా నేను ఆయనకి జవాబుదారీ అయిపోయాను ఏమిటో. అందుకని నేను చేసే ప్రతి పని మీద, నేను మాట్లాడే మాటల మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. 2 మా గురువుగారి ఆశీర్వచనం, ఆయన పాదాలు, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, ఆయన ఆర్తి, ఆయన నాకు చెప్పిన మాటలు, అవి నాకు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంటాయి. వీళ్ళిద్దరూ నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులండి. అంటే మీరు మామూలుగా మీ చిన్న వయసులో, బాల్యంలోనూ, యవ్వనంలోనూ ఆ వయసులో మీకు చంద్రశేఖరేంద్ర స్వామి కనెక్ట్ అవ్వటం అనేది, మీ జీవితంలో ప్రవేశించడం అనేది ఒక ఆశ్చర్యము, ఆనందకరమైన అంశం కదా! అది ఎలా జరిగింది? ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా జీవితంలోకి ప్రవేశించడం అన్న మాటని అన్వయం చేయవలసి వస్తే, నేను మొట్టమొదటిసారి ఏదో ఒక పాత కాగితం, బహుశా ఇంటికి తీసుకొచ్చిన ఏ పప్పు పొట్లాలకో ఆ రోజుల్లో పాత కాగితాల్లో కట్టేవారండి. అటువంటి కాగితం మీద నేను ఆయన చేసినటువంటి ఒక అనుగ్రహ భాషణం ఉన్న కాగితం చదివాను. దాని మీద ఆయన బొమ్మ ఉంది. నాకు అది ఎంత ప్రభావితుణ్ణి చేసిందంటే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భజగోవింద శ్లోకాల్లో ఒక శ్లోకం గురించి మాట్లాడింది. అది మొట్టమొదట నన్ను అసలు భజగోవిందం అంటే ఏమిటి, ఆ శ్లోకాలు ఏమిటి, అవి ఏమిటో వినాలి, అవి ఏమిటో చదవాలి అని అనురక్తి కలిగింది. అట్లా అనుకోకుండా నన్ను అటు తిప్పిన వ్యక్తి ఆయన. కానీ అప్పటికి ఆయన ఉన్నారు. కానీ నాకు చిన్నతనం. నేను ఆ 10వ తరగతి అవి చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో కంచి వెడదాం, కామకోటి పీఠానికి వెడదాం, పీఠాధిపతి దర్శనం చేద్దాం, అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం కాదు. అలా ఇంట్లో మాట్లాడే అవకాశాలు అవి ఉండేవి కావు. అందుకని నేను దర్శనం చేయడానికి అవకాశం లేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా నేను అట్లా ప్రభావితుడై క్రమక్రమంగా ఆయన పట్ల ఆకర్షితుడయ్యానండి.